స్పష్టంగా అధికారం వచ్చిన తర్వాత చెప్పాడు మీకు నిన్న. ఉమ్, కాబట్టి మాకైతే అందులో కొత్తగా కనబడతలేదు. ఆయన ఆలోచనలు ఎప్పుడు అట్లానే ఉంటాయి. ఆయన దేనికి కూడా పొంగిపోడు, లొంగిపోడు. మంచి జరిగితే సంతోషపడతాడు తప్పితే అది నా వల్ల జరిగిందనేమో చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. చెడు జరిగితే ఖచ్చితంగా ఆ చెడు తన వల్ల జరిగితే బాధ్యత తీసుకుంటాడు తప్పితే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాడు తప్పితే అక్కడికి కుంగిపోడు. అక్కడ ఆయన మనస్తత్వం అది, ఆయన నైజం అది, వ్యవహార శైలి అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజం కోసం ఉద్భవించిన అతి అరుదైన నాయకుడు. ఆయన రాజకీయ నాయకుడిగా మారటం ఈ పరిస్థితిలో మన అందరం చేసుకున్న అదృష్టం. అది రాజకీయాలు కాకుండా ఇతరత్ర నాయకత్వంగా అతను అదే సినిమాలో గట్టి జ్యోతులు లేకపోతే ఇంకెతరత్ర ఫీల్డ్ లోకి వెళ్ళినట్టయితే ఒక మంచి నాయకుడిని ఈ సమాజం కోల్పోయేది. మన అదృష్టం బాగుండి ఆయన రాజకీయ రంగంలో రావటం అది మన అదృష్టంగా నేను భావిస్తాను, మన రాష్ట్ర అదృష్టంగా భావిస్తాను. ఆయన ఆలోచన ధోరణితో జన సైనికులు అందరూ కూడా కొనసాగుతూ ముందుకు వెళ్ళాలని భావిస్తాను. రైట్. ఫైనల్ గా ఈ విజయాన్ని చూసి విర్రవీగిపోతున్న కొంతమంది జనసేన నాయకులకి కార్యకర్తలకి మీరు ఇచ్చేదేంటి ఆ పార్టీ సీనియర్ నాయకుడిగా ఒక పెద్దగా? అసలు జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరు బుర్రపెట్టలేదు. వీళ్ళందరికీ ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఎట్లా బాధ్యత పెరిగింది? చెప్పిన మాట కాదు కదండి శాంతిప్రసాద్ గారు, ఇదేదో నేను చెప్పిన మాట కాదు కదా. విర్రవేగడం ఇన్ ద సెన్స్ కొంతమంది హద్దు మీరుతూ ఉన్నారు అని చెప్పి, ఆయన హద్దు మీరుతున్నారు అని ఆయన చెప్పారు, నేను విర్రవేగడం అని చెప్పి రెండు ఒకే పదాలు. అదే హద్దు మీరుతున్నా, క్రాస్ లిమిట్స్ చేస్తున్నా. ఓకే ఓకే ఓకే, ఆ పదానికి అర్థం వేరే అని మీరు అనుకుంటే నేను ఖచ్చితంగా విత్డ్రా చేసుకుంటాను. లిమిట్స్ క్రాస్ చేస్తున్నా, హద్దులు మీరుతున్నా, జనసేనానికే తలనొప్పి తెప్పిస్తోన్నా, జనసేనానికే తలనొప్పి తెప్పిస్తోన్నా కొంతమంది చాలా కొంతమంది నాయకులకు మీరు చెప్పేదేంటి? మీరు చెప్పే పదాలకు అర్థం నేను వివరించి చెప్తాను. విర్రవేగటం అంటే బుద్ధిపూర్వకంగా చేయటము, హక్కులు మేరకు అంటే తెలిసి చేయొచ్చు, తెలియకపోవచ్చు, ఒక్కోసారి అవగాహన లేకుండా కూడా చేయొచ్చు. ఇందాక కొంతమంది కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూర్చున్నారు, అది అవగాహన లేక అక్కడ కొద్దిగా హద్దు మీరారు. కాబట్టి తేడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి విర్రవేగటం అనే ఆలోచన మా జనసైనికులు ఎవ్వరికీ ఉండదు. ఉంటే వాడు పార్టీ ఖచ్చితంగా కొనసాగడు, అది బట్టి నిర్దిష్టము. దాని మీద ఇప్పుడే కాదు ఎప్పుడో దిశాంతం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అధికారంలో వచ్చినప్పుడు కదా, అధికారం రాకముందు కూడా దిశాంతం చేసి నాతో ఉన్నవాడే నావాడు అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు ఆ భావం అర్థం మీకు అర్థం కాదు, ఇప్పుడు మీకు అర్థమైతే అర్థం కావచ్చు. ఒకటేగా చెప్తున్నాం, మాకు బాధ్యత బాగా పెరిగింది. రేపు రాబోయే 5-10 సంవత్సరాల్లో పార్టీ నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ప్రస్తుతం 21 స్థానాలకు మేము నిలబడ్డాము. రేపు అవసరమైతే ఇంకా ఎక్కువ స్థానాలకు పోటీ చేయాల్సి వచ్చినప్పుడు మా యొక్క క్రమశిక్షణ ఉండాలా, నిర్మాణాత్మకమైన పార్టీ సంస్థాగత నిర్మాణం ఉండాలా, దానిపై దృష్టి పెడుతూ దానితో పాటుగా ప్రజా సమస్యల మీద ఎక్కడెక్కడ స్థానికంగా దృష్టి పెడుతూ అధికారులకు సహకరించి అధికారుల యొక్క విధులకు మనం భంగం కల్పించకుండా వాళ్ళకి సహకారం అందించే రీతిలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా ప్రవర్తించమని మటుకు మాత్రమే సందేశం ఇచ్చారు ఆయన. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి శాంతిప్రసాద్ గారు ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చినందుకు. సో అది భవిష్యత్తులో ప్రజల నుంచి కానీ మిత్రపక్షాల నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్